నమస్కారం. నేను ఇక్కడ కృష్ణగిరి మండలానికి స్పెషల్ ఆఫీసర్ డ్యూటీ పైన ఇక్కడికి వచ్చాను. ఉదయం 2 అంగన్వాడీ సెంటర్లు పర్యవేక్షించినాను. అంగన్వాడీ సెంటర్ పరిసరాలు కానీ అక్కడ చేసే ప్రొసీజర్ కానీ చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. అట్లయితే కాకపోతే నేను కృష్ణగిరి నుంచి వెల్దుర్తి ఐసిడిఎస్ ప్రాజెక్టు విజిట్ చేయడం జరిగింది. అయితే ఈ ప్రాజెక్టులో సూపర్వైజర్తో నేను మీటింగ్ పెట్టినప్పుడు ఆధార్ గురించి కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ఈ ప్రాజెక్టులో 2225 మంది పిల్లలను నమోదు చేస్తే అందులో 1219 మందికి ఆధార్ ఉంది. బర్త్ సర్టిఫికేట్ లేని వాళ్ళు 156 మంది ఉన్నారు. మిగతా పిల్లలందరికీ ఆధార్ చేయించవలసిందిగా సూచనలు ఇచ్చాము. అయితే వాళ్ళు కొంచెం ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు ఆధార్ చేయించడంలో. ఇక్కడ 4 ఆధార్ కిట్స్ ఫంక్షనింగ్లో ఉన్నాయి. ప్రతి ఒక్క సూపర్వైజరు ఈవినింగ్ సంబంధించి వాళ్ళ జ్యూరిడిక్షన్లో ఉన్న అంగన్వాడీ కేంద్రంలో ఉన్న పిల్లలు ఎంతమంది ఉన్నారు, ఎంతమందికి బర్త్ సర్టిఫికేట్ లేని పిల్లల సంఖ్య తీసుకోమని చెప్పడం జరిగింది. ఆ బర్త్ సర్టిఫికేట్ లేని పిల్లలందరికీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లోనే డెలివరీ అయింటారు కాబట్టి అక్కడ ఎంసీపీ కార్డు అలాగే ఇన్స్టిట్యూషన్ డెలివరీ డిశ్చార్జ్ రిపోర్ట్ 2 తీసుకొని బర్త్ సర్టిఫికేట్ ఫామ్లు ఫిలప్ చేసుకొని సంబంధించిన వార్డు సచివాలయంలో ఇవ్వమని చెప్పడం జరిగింది. ఒకవేళ బర్త్ సర్టిఫికేట్ ఉండి వాళ్ళ ఆధార్ లేకపోతే ఈవినింగ్ ఆ పిల్లలందరినీ గ్యాదర్ చేసుకొని ఎక్కడైతే ఆధార్ జరుగుతుందో సెంటర్స్ జరుగుతున్నాయో అక్కడ ఆ ఫిగర్ ఇచ్చేసి ఎంపీడీఓ గారికి అడిగి అక్కడ ఆధార్ చేయించమని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వమని కోరి అక్కడ పిల్లల్ని పంపించమని వాళ్ళని ఆదేశించడం జరిగింది. ఇంకోటి ఇప్పుడు ఏంటంటే మేడం, మామూలుగా గ్రామంలోనే ఫ్రీ డెలివరీ అంటారు. ఫ్రీ డెలివరీ అయిన తర్వాత ఫ్రీ డెలివరీ ఇంట్లో డెలివరీ అంటారు. హౌస్ డెలివరీ అయిన తర్వాత అంగన్వాడీల్లో కొన్ని చోట్ల మీకు కావాల్సింటే పంపిస్తాం మేము, కొన్ని చోట్ల నమోదు చేసలేము. అది ఇరెగ్యులేటెడ్ నెగ్లిజెన్సో ఏమో తెలియదు. వాళ్ళు ఆ బర్త్ సర్టిఫికేట్ తీసుకుని హాస్పిటల్కి పోతే హాస్పిటల్ లేదంటారు. ఊర్లో ఫ్రీ డెలివరీ అయినప్పుడు అసలు మా దాంట్లో కూడా మేము నమోదు కాలేదంటారు. దీని మీద ఎట్లా వాళ్ళు అధిగమించాలని ప్రతి గ్రామంలో అంగన్వాడీ కార్యకర్త జనన తేదీను అట్లా మరణాల తేదీలను నమోదు చేసింటారు. కాబట్టి వాళ్ళ జననముల రిజిస్టర్లో బేస్ చేసుకొని ఫోటో స్టాట్ చేసుకొని తన యొక్క పుట్టిన తేదీ ఈ అమ్మాయి ఇచ్చి దాన్ని బేస్ చేసుకొని చేసుకోవచ్చు. డేట్ ఆఫ్ బర్త్ సమస్య వీళ్ళు నమోదు చేసి అయితే ఇంతవరకు చేయలేదని అంటూ జననము జరగలేదనేది ఎక్కడ ఎంఆర్ఓ ఆఫీస్లో అదే జరిగింది మేడం. నిన్న సోమవారం పొద్దు అంటే ఇట్లా మాది మేము ఫ్రీ డెలివరీ ఊర్లో నమోదు అంటే వాళ్ళు విజిటర్ కింద నమోదు చేసుకుంటారు. వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వెళ్ళిపోయింటారు. అదైనా జరిగి ఉండాలి. అంగన్వాడీ కార్యకర్త అయితే తప్పనిసరిగా ఫీడింగ్ ఇస్తుంది కాబట్టి చేసుకుంటుంది. లేకపోతే డెలివరీ అయ్యి అక్కడి నుంచి వాళ్ళు అట్లా వెళ్ళిపోయింటారు. వాళ్ళు విజిటర్ కాబట్టి మేము నమోదు చేసుకోలేదని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. మీ పేరు మేడం? నా పేరు నిర్మల, ప్రాజెక్ట్ డైరెక్టర్, ఐసిడిఎస్ కర్నూలు.